చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో 37 జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు ఆర్టీఓ మధుసూదన్ రెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రహదారి నియమాలు, వెహికల్ వెళ్లేటప్పుడు ఎటువంటి నిబంధనలు పాటించాలి, హెల్మెట్ వేసుకోవడం వల్ల కలిగే లాభాలు, ప్రాణరక్షణ ఏ విధంగా చేసుకోవాలి, ఇటువంటి అంశాలపై సిఐ ప్రసాద్ వివరించారు. ఆర్టీఓ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రాణం విలువ వెలకట్టలేనిదని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతను, రోడ్డులో ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, అతివేగం వల్ల వచ్చే ప్రమాదాలను కులక్షణంగా వివరించారు. బాగా అనిపిస్తుంది మీకు ఈ రోడ్లో మదనపల్లి రోడ్లో పోయేటప్పుడు. భద్రతా వారోత్సవాలు జరపడం జరుగుతుంది ఇండియా వైడ్న. దాంట్లో భాగంగా 37వ రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా ఈరోజు స్కూల్ బస్ డ్రైవర్స్కి, ఆటో డ్రైవర్స్కి, స్టేజ్ క్యారేజ్ బస్ డ్రైవర్స్కి అవేర్నెస్ ప్రోగ్రాము ప్లస్ హెల్త్ ఐ చెకప్ కండక్ట్ చేయడం జరిగింది. ఐ ఇంపార్టెన్స్, విజన్ ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేసి ఈ ఐ చెకప్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి డ్రైవర్కి కంటి చూపు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఇంతవరకు చెక్ చేస్తే చాలామందికి విజన్ డిఫిషియన్సీ ఉంది. అంటే మనకు 60 అడుగులో కనపడేది ఆయన 3 అడుగుల్లోనే కనపడుతుందని డాక్టర్స్ చెప్తున్నారు. అట్లాంటి వాళ్ళని తీసుకొని వెళ్ళి ఫర్దర్గా వాళ్ళు ఇంతవరకు వాళ్ళకి ఐడియానే లేదు వాళ్ళ కంటి చూపు ప్రాబ్లం ఉంది అనేసి. అట్లాంటి వాళ్ళను అగర్వాల్ హాస్పిటల్కి పంపించి క్యాటరాక్ట్ సర్జరీస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తాననేసి ఒప్పించే వాళ్ళతో ఈ తీసుకోవడం వల్ల యాక్సిడెంట్స్ తగ్గించడం జరుగుతుంది. ఇంతవరకు వాళ్ళకి అవేర్నెస్ ఐ చెక్ చేసుకోవాలనే అవేర్నెస్ కూడా లేదన్నమాట. ఎంతసేపు ఉన్నా కానీ వెహికల్ కండిషన్ ఇవన్నీ చూసుకోగలుగుతాం, కానీ ఫిజికల్గా ఐ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే మన విజన్ మనకు బయటపడుతుంది అనమాట. అందుకనేసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది.